రూపాయలకి ఫ్లైట్ జర్నీ అయితే చేశారా? నేను ఎంత పెద్ద గొర్రెనయ్యానంటే నాకు ఫ్లైట్ టికెట్ 1000 రూపాయలు పడితే నేను ఎయిర్పోర్ట్ కి రావడానికి ఆటోకి 500 రూపాయలు ఇచ్చేసి వచ్చాను. ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్ లో ఇంత తక్కువ రేట్స్ చూస్తున్నా. పర్లే చాలా మందే వచ్చారు. నేను అనుకున్న దాని మీద తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. ఒక అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. లేట్ అయిందనో. మానసరోవర్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రన్వే మీద నడిచాము. ఇక్కడ నుంచి అయితే సేలం రైల్వే స్టేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. 1000 రూపాయలకి ఈ మాత్రం సర్వీస్ ఇస్తున్నారంటే గ్రేట్. ఇది ఒక ఎడిక్షన్ లాగా వన్స్ అలవాటు అయ్యిందా ఒక ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ ఇంత త్వరగా రావడం. ఫస్ట్ టైం ఈ 1000 రూపాయలకి ఫ్లైట్ జర్నీ ఏమో గానీ, మీరు ఎప్పుడైనా 1000 రూపాయలకి ఫ్లైట్ జర్నీ అయితే చేశారా? నేను ఈ రోజు చేయబోతున్నాను. చాలా మంది నమ్మరు 1000 రూపాయలకి ఫ్లైట్ టికెట్ ఎట్ట దొరికింది, అసలు ఎక్కడ దొరికింది అని. మీకోసమే స్క్రీన్ షాట్ డిస్ప్లే చేస్తున్నా చూడండి. 1000 రూపాయలు కూడా కాదు, అంతకన్నా తక్కువే. 970 నుంచి 980 రూపాయల మధ్యలో నేను ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. దాన్ని ఈ రోజు నేను మీకు చూపిపోతున్నా. ఇది నేను నా లైఫ్ లో ట్రావెల్ చేస్తున్న అతి చీపెస్ట్ ఫ్లైట్ జర్నీ. మీలో చాలా మంది డౌట్ ఉంటది కదా, నేను ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తున్నా ఏంది అనేది. నేను కరెంట్లీ వచ్చేసి ద స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా గా పిలువబడే సేలంలో అయితే ఉన్నాను. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే ద మ్యాంగో సిటీ ఆఫ్ ఇండియా అని. ఇక్కడ మ్యాంగోలు అయితే ఎక్కువ పండిస్తారు. అండ్ దాంతో పాటు సేలం స్టీల్ చాలా ఫేమస్, నెంబర్ 1 క్వాలిటీ అని కూడా చెప్తారు. సో మనకి ఈ సేలం వచ్చేసి తమిళనాడులో అయితే ఉంటుంది. సో నేను నా లాస్ట్ రామేశ్వరం యాత్రను కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కేరళ వెళ్దాము అని ట్రైన్స్ అయితే చెక్ చేశాను. చెక్ చేస్తే ఎక్కడ నుంచి చూసినా కూడా నాకు వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ గానీ కన్ఫర్మ్ టికెట్స్ అయితే దొరకలేదు. నేను తత్కాల్ కూడా ట్రై చేసా, అందులో కూడా అయితే నాకు దొరకలేదు. చెన్నై నుంచి ఎర్నాకులం, ఈ ఎర్నాకులం ఏంటి అంటే కొచ్చిలో వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ అన్నమాట. దొరకలేదు. టికెట్ కాస్ట్ చూసుకున్నట్టయితే 1000 రూపాయలు ఉంది, థర్డ్ ఏసీ టికెట్ కాస్ట్. సరే కదా ఫ్లైట్స్ చూద్దామని చెప్పి చెన్నై నుంచి అండ్ తమిళనాడులో కొన్ని ప్లేసెస్ నుంచి చూస్తే నాకు సేలం నుంచి చాలా చీపెస్ట్ కనిపించాయి. నేను వెంటనే లేట్ చేయకుండా ట్రైన్ పట్టుకొని సేలంకి వచ్చేసి ఈ రోజు నేను సేలం నుంచి కొచ్చి వరకు ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను. ఏరియల్ డిస్టెన్స్ గా చూసుకున్నట్టయితే కేవలం 280 కిలోమీటర్లు. జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్, సేలం ఎయిర్పోర్ట్ అయితే చూపించేస్తాను. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. అండ్ ఈ రోజు జర్నీలో ప్రత్యేకత ఏంది తెలుసా? మనము నీలగిరి పర్వతాల మీద అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఊటీ, కొడైకెనాల్ మౌంటైన్ రేంజెస్ మీద ట్రావెల్ చేయబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉండబోతున్నాయి. నాతో పాటు మీరు కూడా చూడడానికి అయితే సిద్ధపడండి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, ఇదే సేలం ఎయిర్పోర్ట్. లోపలికి వెళ్దాం పదండి. లోపల నుంచి మీకు ఇంకా క్లియర్ గా చూపిస్తాను. సో నేను ఇంకా ఎయిర్పోర్ట్ బయటే ఉన్నాను. కొంచెం సేపు తర్వాత లోపలికి పంపిస్తామని అయితే చెప్పారు. ఇంకా టైం ఉంది. నా ఫ్లైట్ వచ్చేసి 4:50కి ఇక్కడ నుంచి. టైం వచ్చేసి ఇప్పుడు 2:50 అవుతుంది అంతేను. దాదాపు 2 hours టైం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లోపలికి అయితే పంపించేస్తా అన్నారు. అండ్ ఈ రోజు నేను ట్రావెల్ చేయబోతున్న ఫ్లైట్ వచ్చేసి అలయన్స్ ఎయిర్ అనమాట. ఏదైతే కౌంటర్ ఉంది అండ్ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండిగో అయితే ఉంది. చాలా చిన్న ఎయిర్పోర్ట్, చాలా సింపుల్ అండ్ చాలా క్యూట్ గా అయితే ఉంది చూడడానికి. ఈ 1000 రూపాయలకి ఫ్లైట్ జర్నీ ఏమో గానీ ఆల్రెడీ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది దగ్గరగా. ఇంకా మన ఫ్లైట్ కి 1 hour 50 minutes ఉంది. ఈ పాటికి అలో చేశారు లోపలికి, కానీ ఇంకా అలో చేయలేదు. అందరిని బయట కూర్చోబెట్టారు. ఎండకైతే మటుకు ఉడికిపోతున్నాము. అండ్ నేను ఎంత పెద్ద గొర్రెనయ్యానంటే నాకు ఫ్లైట్ టికెట్ 1000 రూపాయలు పడితే నేను ఎయిర్పోర్ట్ కి రావడానికి ఆటోకి 500 రూపాయలు ఇచ్చేసి వచ్చాను. సో బస్సెస్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఈ విషయం తెలియదు. సో సేలం ఎయిర్పోర్ట్ నుంచి ఎవ్రీ 1 hour కి లేదా 2 hours కి ఒక బస్ అయితే ఉంటుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 వరకు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళేది కూడా సేమ్ అంతే, ఎవ్రీ 1 hour or 2 hours ఉంటుంది. మీరు ఎవరన్నా వస్తే, అంటే మాక్సిమం మనోళ్ళు రారులేండి, ఒకవేళ వస్తే బెటర్ బస్సు ప్రిఫర్ చేయండి. నేను టైం సరిపోదేమో 2 hours ఉంది కదా అని చెప్పి హడావిడిగా ఆటో మాట్లాడుకొని వస్తే ఇక్కడ బయట కూర్చోబెట్టేశారు. ఫస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్ లో ఇంత తక్కువ రేట్స్ చూస్తున్నా. లెమన్ జ్యూస్ 30 రూపీస్, మస్క్ మెలాన్ 60, ఆరెంజ్ 70 రూపీస్. బయట ఎయిర్పోర్ట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. టీ వచ్చేసి 25 రూపాయలే, కాఫీ 30 రూపాయలు అలాగనమాట. నేను వచ్చేసి ఒక మస్క్ మెలాన్ జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. చాలా చిన్న స్టాల్ అయితే ఉంది. సో మొత్తానికి 3:20కి లోపలికి అయితే రానిచ్చారు. చెక్ ఇన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇదిగోండి, ఇదే మన బోర్డింగ్ పాస్. అలయన్స్ ఎయిర్ది బాగుంది సర్వీసెస్ అయితే. కేవలం 1000 రూపాయలతో మనకి 15 kg లగేజ్, 5 kg క్యాబిన్ బ్యాగ్, అన్ని ఫీచర్స్ ఇచ్చారనమాట. ఇంకో 200 ఎక్స్ట్రా పే చేశాను. విండో సీట్ కూడా వచ్చేసింది నాకైతే. అండ్ ఎయిర్పోర్ట్ లోపల అయితే చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ మనకి సెక్యూరిటీ చెక్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనము లోపలికి అయితే ఎంటర్ అవుతాము. అండ్ ఇది వచ్చేసి ఎయిర్లైన్స్ యొక్క కౌంటర్. ఇక్కడ నుంచి మనము మన బ్యాగేజ్ డ్రాప్, చెక్ ఇన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని రన్వే మీదకి అయితే వెళ్ళిపోతాము. నేనైతే మటుకు ఫస్ట్ టైం ఇంత చిన్న ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేయడం. ఈ ఎయిర్పోర్ట్ నుంచి అయితే మటుకు మనకి ఎక్కువ ఫ్లైట్స్ లేవు. ఓన్లీ రోజుకి ఒక 5-6 ఫ్లైట్స్ ఉన్నాయన్నమాట. ఇండిగో అండ్ అలయన్స్ ఎయిర్ అంతేను. ఇండిగో వచ్చేసి బెంగళూరు అండ్ చెన్నైకి సర్వీసెస్ అందిస్తుంటే అలయన్స్ ఎయిర్ వచ్చేసి బెంగళూరు అండ్ కొచ్చిన్ కి సర్వీసెస్ అందిస్తుంది. బెంగళూరు, కొచ్చిన్, చెన్నై ఈ 3 డెస్టినేషన్స్ కి మనకి సేలం
నుంచి అయితే ఫ్లైట్స్ ఉంటాయి. సో సెక్యూరిటీ చెక్ కూడా కంప్లీట్ చేసుకుని లోపలికి అయితే వచ్చేసాము. లోపల చిన్న సిట్టింగ్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ అందరు ప్యాసింజర్లు అయితే కూర్చున్నారు. పర్లే చాలా మందే వచ్చారు. నేను అనుకున్న దాని మీద తక్కువ మంది ఉంటారు అనుకున్నాను. సో ఈ సేలం ఎయిర్పోర్ట్ వచ్చేసి 1993లో 6 కోట్ల రూపాయలు పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తము 136 ఎకరాల్లో ఉంటుంది. అండ్ చాలా వరకు డబ్బులు సేలం స్టీల్ ప్లాంట్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట అప్పట్లో. ఇది వచ్చేసి తమిళనాడులోనే 5th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. సో టైం ఆల్రెడీ 4:30 అవుతుంది. ఇదిగోండి చూసుకోవచ్చు 4:30 అనమాట. నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. బోర్డింగ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పటికి ఫ్లైట్ లోకి వెళ్ళి కూర్చొని ఉండాలి మామూలుగా అయితే. బట్ ఇంకా ఫ్లైట్ రన్వే మీద కూడా రాలేదు. మేబీ డిలే అయిందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇదిగోండి ఇది వచ్చేసి ఇండిగో ఫ్లైట్ చెన్నై వెళ్ళేది. చెన్నై ప్యాసింజర్లు కూడా ఉన్నారనమాట. మామూలుగా ఎవ్రీడే ఇదేనమాట లాస్ట్ ఫ్లైట్. ఇక్కడ నుంచి డిపార్ట్ అయ్యేది. అండ్ అది వచ్చేసి మన అలయన్స్ ఎయిర్. అదిగోండి అక్కడ ఉంది చూస్తున్నారు కదా. దాన్ని అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడే తీసుకొచ్చి అక్కడ పెట్టారు. 4:40కి స్టార్ట్ అవ్వాల్సింది మనము. టైం ఇప్పుడు చూడండి 5:15 అవుతుంది. ఇడే ఒక అనౌన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. లేట్ అవుతుందనో లేదా పలానా టైం కి స్టార్ట్ అవుతామని అసలు ఏమీ చెప్పలేదు. అండ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఎయిర్ క్రాఫ్ట్ నాకు ATR 72 అనమాట. సో ఇప్పుడే ప్యాసింజర్స్ దిగారు అలయన్స్ ఎయిర్ మన ఫ్లైట్. దాని నుంచి నెక్స్ట్ నాకు తెలిసి ఒక 20 minutes లో మనల్ని అయితే ఎక్కిచ్చేస్తారు. చూడండి కొంతమందే ఉన్నాము, ఎక్కువ మంది లేము. ఇండిగో అయితే స్టార్ట్ అయిపోతుంది. సౌండ్ వినొచ్చు, ఈ అని వస్తుంది. అండ్ ఇది మన అలయన్స్ ఎయిర్. రన్వే మీదకి ప్రశాంతంగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం మనం నేపాల్ లో మానసరోవర్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రన్వే మీద నడిచాము. రన్వే మీద అంటే ఇట్లాగా ఫ్లైట్ చుట్టుపక్కల. నెక్స్ట్ ఇక్కడేనమాట. సో అదైతే బోర్డింగ్ కి సిద్ధం ఇండిగో చెన్నైకి. దాని కాస్ట్ ఈ రోజు చెక్ చేస్తే 10,000 రూపాయలు ఉంది. దీని కాస్ట్ ఈ రోజు చెక్ చేస్తే 1,400 రూపాయలు ఉంది. మెయిన్లీ అలయన్స్ ఎయిర్ వచ్చేసి రీజనల్ ఏరియాస్ కి బాగా కనెక్ట్ చేస్తుంది. చిన్న చిన్న టౌన్స్, చిన్న చిన్న సిటీస్ మధ్యలో తక్కువ కాస్ట్ లో అయితే నడుపుతున్నారు వీళ్ళు. సో ఈ ATR 72 ఏదైతే ఉందో ఇది స్టెబిలిటీకి పెట్టింది పేరు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అయినా ఇది బాగా నడుస్తుందని అయితే దీనికి పేరు ఉంది. సో మొత్తం 72 సీట్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. అందుకే దీన్ని ATR 72 అని అయితే పిలుస్తారు. నిజం చెప్పాలంటే ఈ ఇండిగో ఫ్లైట్లతో కంపేర్ చేసుకుంటే దీంట్లో అయితే మటుకు లెగ్ రూమ్ మంచిగానే ఉంది. కరెక్ట్ గా ఉంది. ఎందుకు మంచి కంఫర్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది. 2+2 సీటింగ్ కదా, కరెక్ట్ గా ఉందన్నమాట. స్పేషియస్ గా అనిపిస్తుంది. కొంచెం ఇరుకిరుగ్గా నేరోగా కాకుండా. అండ్ ఇక్కడ చిన్న ట్రే టేబుల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ అయితే ఒకటి ఇచ్చారు. అంతే, సింపుల్, ఏం లేదు. అండ్ ఇక్కడ కన్నా చూసుకున్నట్టయితే AC వెంట్స్ ఉన్నాయి. అండ్ లైట్ బటన్స్ ఉన్నాయి, అంతే. సో మనకి సేలం నుంచి కొచ్చికి ఏరియల్ డిస్టెన్స్ కన్నా చూసుకున్నట్టయితే 260 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్లైట్ టైమ్ మ్యాక్స్ ఒక 40 to 50 minutes ఉంటుంది అంతే. అదే మనం బై రోడ్ వెళ్ళాలి అంటే 8 గంటలు పడుతుంది. ట్రైన్ అయినా సరే 8 గంటలు పడుతుంది. ఫ్లైట్ లో జస్ట్ 50 minutes అంతే. తీసుకెళ్లి ఆడ పడేస్తాడు. ఈ పాటికి కొచ్చిన్ దగ్గరలో ఉండాలి. మామూలుగా అయితే 5:30 అవుతుంది. బట్ ఇంకా స్టార్ట్ కాలేదు. యాక్చువల్ ల్యాండింగ్ టైం వచ్చేసి 5:40, 5:50 కొచ్చిన్ లో. బట్ లేట్ అయింది ఖచ్చితంగా. 6:30 or 7 కి ల్యాండ్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ATR ఫ్లైట్స్ మాక్సిమం 500 km/h స్పీడ్ తో క్రూజ్ అవ్వగలవు. బట్ మ్యాక్స్ స్పీడ్ తో తీసుకెళ్లరు. 500 స్పీడ్ తో 450 అలా క్రూజ్ చేస్తారు అనమాట. ఆ లెక్కను చూసుకున్న గాల్లో మనం దాదాపు 260 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 40 minutes పైన ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే సేలం రైల్వే స్టేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకొంతసేపట్లో నీలగిరి కొండల్లోకి అయితే ఎంటర్ అయ్యింది. అద్భుతంగా ఉంటాయి అక్కడైతే వ్యూస్. హోప్ఫుల్లీ సన్సెట్ అవ్వదని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మంచి వ్యూస్ చూపించడానికి ట్రై చేస్తా మీకు. మంచి విషయం తెలుసా, మనకు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. అసలు 1000 రూపాయలకి ఈ మాత్రం సర్వీస్ ఇస్తున్నారంటే గ్రేట్. అండ్ ఈ ATR ఫ్లైట్స్ వచ్చేసి షార్ట్ డిస్టెన్స్ ఫ్లైట్స్ అనమాట. విత్ ఇన్ 1012 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్న సిటీస్ మధ్యలో ట్రావెల్ చేయడానికి వీటిని అయితే యూజ్ చేస్తారు. దీని యొక్క మాక్సిమం రేంజ్ వచ్చేసి 1600 కిలోమీటర్లు. అంటే మన కార్లకి బండ్లకి ట్యాంక్ ఫుల్ చేస్తే వెళ్ళదు చూడండి, అలాగా 1600 కిలోమీటర్లు వెళ్తుంది. కానీ 1600 వాడరు, మాక్సిమం 1200 అంతే. స్పీడ్ కూడా చూడొచ్చు. మాక్సిమం 500 పోయినా సరే మాక్సిమం అయితే లాగరు. 400, 380 అలా లాగుతున్నారు. అదే మనకి నార్మల్ మనం ఫ్లైట్స్ లో అయితే వెళ్తాం కదా, అవైతే 700, 800, 1000 km/h కూడా వెళ్తాయి స్పీడ్. నేను లాస్ట్ టైం ఆస్ట్రేలియా వెళ్ళే ఫ్లైట్ అయితే 1050 km/h స్పీడ్ అయితే లాగింది. అండ్ మన నార్మల్ ఎయిర్బస్ 320 అయితే 800, 900 వెళ్తాయి. ఇవి వచ్చేసి మ్యాక్స్ 400, 500. అండ్
వెల్కమ్ టు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో గాలిలో దాదాపు 40 నిమిషాలు ఉన్నాము. 6:30కి మనము కొచ్చిలో ల్యాండ్ అయిపోయాము. కొండలు చూడడానికి అయితే అంతగా అవ్వాలా, ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ తో నిండిపోయింది. ఈవినింగ్ సన్సెట్ టైము దాని తోడు. సో మొత్తం తెల్లగా మబ్బులు తప్పైతే ఏం కనిపించలేదు. చాలా బెటర్ తెలుసా, కొచ్చి చల్లగా ఉంది. 26 degrees ఉంది టెంపరేచర్, పర్ఫెక్ట్ ఉంటుంది అసలు. సో బస్ అయితే రెడీగా ఉంది. బస్ లోకి ఎక్కితే తీసుకెళ్లి అరైవల్స్ బ్లాక్ అక్కడ పడేస్తుంది. కొచ్చిన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఏ కంట్రీస్ కి వెళ్ళాలన్నా, ఎస్పెషల్లీ ఇటు సైడ్ మాల్దీవ్స్ అయితే ఏమి, అండ్ ఇంకా చాలా చాలా కంట్రీస్ కి కొచ్చిన్ నుంచి అయితే ఒకసారి ఫ్లైట్ టికెట్స్ చూడండి, తక్కువ ఉంటాయి మిగతా అదర్ డెస్టినేషన్స్ తో పోల్చుకుంటే. అసలు భలే దొరికింది నాకు. 1000 రూపాయలకి లాస్ట్ మూమెంట్ లో టికెట్ అయితే మటుకు. బై బై ఎలియన్స్ ఎయిర్. చూడండి, అది ATR 72 మనం వచ్చింది, అండ్ ఇది వచ్చేసి ఎయిర్ బస్ 320. రెండు డిఫరెన్స్ అయితే చూడొచ్చు. దీంట్లో సగం ఉంటది అది ఎయిర్ బస్ లో, బట్ ఆ ఫ్లైట్ నాకు ఎందుకో భలే ఇష్టం. ఇదిగోండి కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ మీకు విషయం తెలుసా, ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫుల్లీ పవర్డ్ సోలార్ ఎయిర్పోర్ట్. ఇది ఫస్ట్ ఇన్ ఇండియా. మొత్తం ఇదంతా నడిచేది సోలార్ పవర్ మీదే నడుస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ ఫ్లైట్ లో అయితే ట్రావెల్ చేయడం ఎక్కువ అలవాటు చేసుకోకండి ఎవరికైనా సరే. ఇది ఒక ఎడిక్షన్ లాగా. వన్స్ అలవాటు అయ్యిందా అసలు ఎట్లా అనిపిస్తుంది, అరే పోతే పోయే డబ్బులు ఒక గంటే కదా, ఇట్లా కూర్చొని అట్ట ఒక పవర్ నాప్ వేసే లోపల డెస్టినేషన్ కి వచ్చేస్తుంది. అని అన్ని ట్రైన్లు బస్సులు ఏది ఎక్కబుద్ధి కాదు, చిరాకు వచ్చేస్తుంది. ఒకసారి కనుక ఫ్లైట్లు అలవాటు అయ్యాయంటే, ఆల్కహాల్ సిగరెట్ ఎడిక్షన్, అలాగే ఫ్లైట్లు కూడా ఒక రకమైన ఎడిక్షన్ చెప్పాలంటే. కొచ్చి ఎయిర్పోర్ట్ అయితే చూడండి ఎంత బాగుందో. మెయిన్లీ చూడండి, చిన్న చిన్న దీపాల్లాగా డిజైన్ చేశారు. చూడడానికి అయితే మటుకు భలే ఉంది. అండ్ ఎయిర్పోర్ట్ అవుట్ సైడ్ నుంచి మటుకు కొంచెం పాతది లాగా అనిపిస్తుంది, కానీ లోపలికి వస్తే మటుకు మంచి లగ్జరీ ఫీల్ అయితే ఉంది. క్లాసీగా ఉంది ఎయిర్పోర్ట్. ఫస్ట్ టైం తెలుసా నా జీవితంలో ఒక ఎయిర్పోర్ట్ లో బ్యాగ్ ఇంత త్వరగా రావడం. ఫస్ట్ టైం, ఎప్పుడు రాలే. ఒక 10 బ్యాగులు లోపే వచ్చేసింది. అదిగోండి అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది. 7వ బ్యాగ్ 8వ బ్యాగ్ నాదైతే. ఇండియన్స్ మైండ్ సెట్ ఎట్టుంటది తెలుసా, తక్కువ ధరకు టికెట్ వచ్చింది కదా, అన్ని పాజిటివ్ గానే కనిపిస్తాయి. అదే ఎక్కువ ధరకు టికెట్ పెట్టుకొని ఉంటే అంత పాజిటివ్ గా కనిపించాయి కావు ఏదైనా సరే. బట్ పర్లేదు, 1000 రూపాయలకి 15 kg లగేజ్, వాటర్ బాటిల్. ఇంటికి అయితే వాటర్ బాటిల్ కూడా ఈడోడు లోపలికి ఎక్కితే. వాటర్ బాటిల్ అన్ని ఇచ్చారు, బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే మటుకు ఈ అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ లో. అండ్ కొచ్చి సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి కొంచెం దూరంగా ఉంటుంది. దాదాపు 30 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది సిటీ లోపలికి వెళ్ళాలంటే. ఇంకోటి మనకు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ ఫస్ట్ రోజే సిటీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం ఎయిర్పోర్ట్ దగ్గరలోనే స్టే చేస్తాను అనుకునే పని అయితే ఎయిర్పోర్ట్ దగ్గరే ఒక 10 నిమిషాలు నడిస్తే మనకి బడ్జెట్ లోనే చాలా స్టేస్ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను అదే పని చేస్తున్నాను, ఎందుకంటే టైం ఆల్రెడీ 6:46-7 అవుతుంది దగ్గరగా. ఇప్పుడు మళ్ళీ సిటీలోకి వెళ్ళి రూమ్స్ ఎత్తుకునేంత పంచాయతీ చేయను. నేను జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఆపోజిట్ సైడ్ కి నడిచికెళ్ళిపోతాను. ఏదో ఒక హోటల్ అయితే స్టే చేసేస్తాం. మంచి రూమ్ కావాలంటే 2000, ఒక రకమైన రూమ్ కావాలంటే 1000 రూపీస్ ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఆల్రెడీ ఆన్లైన్ లో చూసాను. వెనకాల కనిపిస్తుంది కదా, అదే కొచ్చిన్ ఎయిర్పోర్ట్. కరెక్ట్ గా ఆపోజిట్ లో మనకి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ లో నుంచి నడుచుకుంటా వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ మెయిన్ రోడ్ కనిపిస్తుంటది. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి తాజ్ హోటల్ కనిపిస్తుంది కదా పెద్దది. దాంట్లో అయితే ఉండనులేండి, దాని వెనకాల చిన్న హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తాను. ఆడ ఏదో ఒక రూమ్ తీసుకుంటా. లేదు అంటే ఈ మెయిన్ రోడ్ నుంచి మనం పబ్లిక్ బస్సులు పట్టుకొని అలువా స్టేషన్ వరకు వెళ్ళి అలువా స్టేషన్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు, తక్కువ ఖర్చుతో వెళ్ళాలి అని అనుకుంటే. సో నాకు ఈ రోజు అయితే మటుకు కొచ్చి టౌన్ లో పెద్ద పనులు ఏం లేవు కాబట్టి నేను హ్యాపీగా ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ టౌన్ లోకి అయితే వెళ్తాను. దాదాపు 1 hour to 1.5 hours పడుతుంది లోపలికి వెళ్ళడానికి అయితే. సో ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లోనే ఒక రూమ్ అయితే తీసేసుకున్నా. దాదాపు 1500 రూపాయలు అయితే పడింది నాకు. అది ఈ జర్నీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే మటుకు మ్యాక్స్ అదిరిపోబోతుంది, ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది మీకు. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.